మంచు మోహన్ బాబు తనయుడు, ముద్దుల తనయుడు మంచు మనోజ్ అండ్ మౌనిక, భూమా మౌనిక రాబోయే కొద్ది రోజుల్లోనూ జనసేనలో జాయిన్ అవ్వబోతా ఉన్నారు అనే వార్త వైరల్గా మారింది. ఇటీవల కాలంలో మీడియాలో వారం రోజుల పాటు ఈ మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఎపిసోడ్ నడిచింది. తాజాగా జనరేటర్లో ఇసుక పోసుకున్నారు, పంచదార పోసారు అంటూ మరో గొడవ స్టార్ట్ అయింది. ఇక వారి దగ్గర ఉన్న ఆయుధాలు కూడా పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతానికైతే తుపాకులతో కాల్చుకునే అవకాశం లేదు. కర్రలు, బుర్రలు, కత్తులు, గొడ్డలు వాటితో నరుకోవడం తప్ప. అయితే మంచు మనోజ్తో నాకు ప్రాణభయం ఉందని మోహనబాబు, మంచు విష్ణు మోహన్ బాబుతో నాకు ప్రాణహాని ఉందని మంచు మనోజు ఇద్దరు గీతలు గీసుకోకుండా కొట్టుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇక మంచు మనోజ్కి అయితే భూమా ఫ్యామిలీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంది. అవసరమైతే రాయలసీమ నుంచి ఒక 400 మందిని ఫ్యాక్షనిస్టులని తీసుకురావడానికి కూడా మంచు మౌనిక సిద్ధంగా ఉందట. ఇక ఈలోగా ఒక రాజకీయ పార్టీ అండ తీసుకుంటే ఇక మంచు మోహన బాబు వ్యవహారం తేలుస్తాను అంటూ ఆమె మంగమ్మ శబదం చేస్తూ ఉంది. ఆస్తుల పంపకం వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. సహజంగా అయితే మంచు మోహన్ బాబు ఎవడు ఎక్కడ పీక్కుంటే ఎవడికైంది, కానీ ఒక పాపులర్ నటుడు కాబట్టి వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయినా కూడా అది పెద్ద వార్త అయిపోతా ఉంది. ముఖ్యంగా విలేకరు తలకాయ బాగొట్టిన తర్వాత ఇక మోహన్ బాబు ఫ్యామిలీ మీద మీడియా కక్ష పట్టింది. విలేకరు మైకి పెట్టేటప్పుడు సహజంగా ఒకళ్ళు మైకి పెడితే వెనకాతలో వచ్చి నెడితే ఆ మైకి పోయి ఆ మనిషికి టచ్ అవుతూ ఉంటాయి. ఎవరు ముఖం మీద పెట్టి పొడవాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. కంటికి పొడిచాడు, ముక్కుకు పొడిచాడు, ఆడబొడిచాడు, ఏడబొడిచాడు. విలేకరు వృత్తి చేస్తారు. ఏదైనా అప్డేట్ అయితే వెంటనే అక్కడికి వాలిపోతారు. అసలు మిమ్మల్ని ఎవరు గేట్ లోపలికి రానిచ్చిందని వాళ్ళని హీనంగా చూసి అవమానించావు, ఇప్పుడు పోయి ఆ విలేకరు కాళ్ళు పట్టుకున్నాం, సరిపోయింది, క్షమించారు. అయితే కేసు మాత్రం పోదు. రాబోయే కొద్ది గంటల్లో ఈ మంచు మౌనిక వెళ్ళి జనసేన తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారట. ఇంకా తీర్థం పుచ్చుకున్న తర్వాత ఇక మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఎలాగూ వైసీపీలో ఉన్నాడు మంచు మోహన్ బాబు. ఇక విష్ణు కూడా వైసీపీ అధినేతకి సమీప బంధువే. ఇక ఆ కుటుంబంలో జనసేన కూడా కొంతమంది ఆ కుటుంబంలోంచి వచ్చిన మంచు మనోజ్ జనసేనలో ఉన్నారు. ఇక వైసీపీ వర్సెస్ జనసేన రాబోయే కొద్ది రోజుల్లో మంచు ఫ్యామిలీ వ్యవహారం ఎటు తిరగబోతా ఉందనే వివరాలతో మరో వీడియో తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.